పాలు తాపావా, ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు పుడితే తల్లి పాలు తాపావా, పాలు అంటే మాతృత్వమే తీరిపోయింది, తృప్తి అయిందని పాలు తాపటం. ఆ కృతక పాలను తాపి మీ పిల్లలకి రోగాలు తెస్తున్నారని కూడా మీరు ఆలోచించలేని దుర్భర పరిస్థితికి ఈ కంపెనీలు, ఈ విజ్ఞానులు, ఈ వైద్యులు మనల్ని అందరినీ తోసివేశారు. అంటే ఈ పాలు, ఈ చక్కెర, ఈ వరి, ఈ గోధుమలు మన నోట్లోకి పోకుండా ఉంటే ఈ రోగాలన్నీ వచ్చేటివి కావు అని నాకు 30 సంవత్సరాల క్రితమే గోచరమైంది. బట్ ఏం చేయండి, నేను ఒక్కడిని, మొత్తం ప్రపంచం అంతా ఇదే ఆనందం. తేలాడుతున్నాం, చక్కెరలో తేలాడుతున్నాం, పాలల్లో పాలు ఎంత కావాలంటే అంత ప్రొడ్యూస్ చేస్తాం. టన్ను ఇంజక్షన్లు వేస్తాము ఆవులకు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ చేస్తాము, ఆవు సంవత్సరం పొడవునా పాలిచ్చేట్టు చేస్తాము. 1 లీటర్ కర్మ 20 లీటర్లు ఇచ్చేట్లు చేస్తాము. ఇదే తంత్రజ్ఞానం, ఇదే యంత్రజ్ఞానం, ఇదే జైవిక తంత్రజ్ఞానం, ఇదే సైన్స్, ఇదే విజ్ఞానం. మీరందరికీ ఏం కావాలి? ఇదే కావాలి, ఇదే తినండి, ఇదే 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 అని పాలు పరిపూర్ణ ఆహారం అని విజ్ఞాన పుస్తకాల్లో రాసుకొని సంభ్రమిస్తూ, పాలుగా తాగటం కంటే దాన్ని గట్టిగా చేసుకొని అని పన్నీర్లు ఇంకా కాన్సన్ట్రేట్ చేసి 10 లీటర్లను 100 గ్రాములు 200 గ్రాములకు దింపుకొని అందులో ఉన్న కెమికల్స్ని ఇంకా కాన్సన్ట్రేట్ చేసుకొని తింటూ ఉంటే మన దేహంలో అసమతులన ఇంకా ఎక్కువ అవుతుంటే ఏం పర్వాలేదు, మీకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి ట్యాబ్లెట్లు రెడీ చేసి మళ్ళా స్టెరాయిడ్స్ మీ దేహంలోకి ఇంజెక్షన్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో ఇంకా రోజు ఇస్తూ ఇంతవరకు చేసుకున్న డబ్బులు చాలదని 1కి 10 ఎక్కువగా ఈ ఔషధీ కంపెనీలు తయారైపోతే మీరు ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు. అక్కడ మీకు దొరికేది ఈ ట్యాబ్లెట్ మాత్రమే అని నేను గట్టిగా నోరు ఉప్పి చెబుతూనే వస్తున్నా. మీరు డాక్టర్ల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరిగితే మీకు వచ్చేది ఆరోగ్యం కాదు, ట్యాబ్లెట్లు, ఆపరేషన్లు, అంతకంటే ఇంకేమీ జరగదు. కారణం ఏమిటి? ఎందుకు ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం? ఎవరు వీళ్ళంతా? అంతా మనమే. అంటే మన శత్రువు ఎవరో కాదు, మనలో ఉన్న ఆ గ్రీడ్. అదేదో సాధిస్తున్నాము ఆ డబ్బు కోసం. ప్రతి ఒక్కరు, అది విజ్ఞాని అయినా, అమ్ముతున్నవాడైనా, రైతైనా, ఎవరు. ఎందుకంటే రైతులకు రోగాలు వచ్చాయి. వాడేం చెప్తాడు పాపము, ముందు ఉలవలు, అలసందలు, కొర్రలు, సామెలు, వెర్రి నువ్వులు పెంచుకొని హ్యాపీగా ఉండేవాడు. కానీ ఇక్కడ అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు నూడిల్స్ తినండి అని ప్రకటనలో వైభవీకరించి చూపిస్తుంటే, అయ్యో మా పిల్లలు నూడిల్స్ తినాలి కదా, ఈ సంగతి కొర్రన్నం తినటం ఏంటి, మేము అలా ఉండాలి కదా అని వాడు అనుకోకూడదా? సో ఎందుకులే ఈ కొర్రలు ఎవడు తినట్లేదు. 50 పైసలు కొర్రలు. నేను వచ్చినప్పుడు రైతులకి కొర్రలు పెంచుతూ నిన్నారు ఇంకా, ఎందుకంటే అదే పెరుగుతాయి, ఊరికి తెలియదు, ఇంకేం పెంచాలో తెలియదు మెట్టభూమి రైతులకు, అదే పెంచుతున్నారు. ఎంతయ్యా? 50 పైసలు కేజీ. సో ఏదో పెరుగుతున్న 50 పైసలు తీసుకొని చివరకు అదైనా వేయడం ఎందుకు, వేసేదానికే 50 పైసల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అక్కడ ఇక్కడ విరిగి అడిగి పడిగిపోయిన కొర్రలు ఉంటే మళ్ళా పెరిగితే దాన్ని కోతకు చేసుకున్నాం అనుకున్నా లేబర్ కూడా కాస్ట్ కరువు. ఇంత భయంకర స్థితికి తీసుకొచ్చిన ఈ కంపెనీలు, ఈ విజ్ఞానులు, ఈ వైద్యులు, ఈ రాజకీయ నాయకులు అందరూ ఈ బుట్టలో ఉన్నారు. ఒకరి నుంచి ఒకరేం కాదు, అందరూ భాగస్వాములే. ఇదంతా మన మూతి కిందనే జరుగుతుంది, ముక్కు కిందనే జరుగుతుంది. సో నాకు పార్కిన్సన్స్ వచ్చింది. మా అబ్బాయి బుద్ధిమాంద్యుడిగా పుట్టాడు.
లేవలేడు, నడవలేడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. ఇవన్నీ రోగాలు పైనుంచి ఏం రావట్లేదు. మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని, మీకు పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని ఇంత చేసి ఆడవాళ్ళకి ఇలా అవుతుంటే మగవాళ్ళకి ఏమైందంటే వీర్యకణాలు లేచిపోయాయి. వీర్యకణాలే లేవు. ఇంకో 10-15 సంవత్సరాల్లో మానవ జాతికి పిల్లలు పుట్టరు అని ఒక రిపోర్ట్ వస్తుంది. ఎందుకు? వీర్యకణాలు లేవు మగవాళ్ళకి. దానికి సాక్ష్యం ఆల్రెడీ ఉంది. వయాగ్రా అనే ట్యాబ్లెట్ $1 బిలియన్ బిజినెస్ ప్రపంచంలో. అంటే లింగము స్తంభనం లేకుండా చాలా మందికి చాలా ఇబ్బందులు అవుతుంది. And this is the sad story of human race still today. ఇది విజ్ఞానం పేరులో, ప్రగతి పేరులో, ఇంకా ఏదేదో పేరు, ఇంతవరకు ఇది అవైజ్ఞానికం, ఇది తినకూడదు, ఇది తినాలి, ఇది తింటే ఇది అవుతుందని కలిపి సమగ్రంగా ఆలోచించి ఏ చర్చలు, ఏ సదస్సులు విశ్వవిద్యానిలయాల్లో జరగట్లేదు, ఎక్కడా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? వీళ్ళందరూ ఈ కంపెనీల చేతుల్లో ఇరుక్కుపోయారు. అంతే, ఇంకేమీ లేదు. వెరీ సింపుల్ రీజన్, యాజ్ సింపుల్ యాజ్ దిస్. పెద్ద జీనియస్ అవసరం లేదు దీన్ని తెలుసుకునే. అంటే ఎంతో ఒక 15-20 నిమిషాలు మాట్లాడానా నేను. ఇందులో అన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి. అంటే మనం ఇంక చేయాల్సింది ఏమిటి? మనం ఫస్ట్ దానికంటే ముందు ఏం చేయాలి? వరి బియ్యం తినటం ఆపు చేయాలి, కాఫీ తాగటం ఆపు చేయాలి, టీ తాగటం ఆపు చేయాలి, పాలు తాగటం ఆపు చేయాలి. అవి ఆపు చేసే ముందు ఇవి పండించాలి. సో ఇది పండిస్తూ దీన్ని ఆపు చేస్తూ రావాలి. ఎందుకంటే టక్కని ఆపు చేస్తే బతకాలి కదా. ఏదో రోగంతో అయినా బతుకుతున్నాం ఇప్పుడు ఇవన్నీ తీసుకోండి. సో ఉన్న స్థితి నుంచి వేరే స్థితికి, మంచి స్థితికి వెళ్ళాలంటే టక్కని ఆపు చేయడం మంచిది కాదు. రోగం వచ్చింది, నాకు SLE ఉంది, లూపస్, ఆటో ఇమ్యూన్ డిసీజ్, దీనికి మందు లేదు, స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉండు లైఫ్ లాంగ్. BP ఏమీ చేయలేము, టాబ్లెట్ తీసుకుంటూ ఉండు. ఎన్ని రోజులు డాక్టర్? లైఫ్ లాంగ్. డయాబెటీస్ వచ్చింది, మాట్లాడనే వద్దు, ఫస్ట్ కొన్ని రోజులు టాబ్లెట్ తీసుకో, తర్వాత ఇన్సులిన్ వేసుకో. ఎన్ని రోజులు? లైఫ్ లాంగ్. క్యాన్సర్ వచ్చింది, లైఫ్ ఉన్నంత వరకు, లైఫ్ లాంగ్ కాదు, లైఫ్ ఉన్నంత వరకు. నవ్వండి, బాగుంది జోక్. మనల్ని మనం జోక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనకే కదా వస్తుంది రోగాలు. అంటే ఇంత గంభీరమైన స్థితిలోనూ నవ్వేందుకు మనం రెడీగా లేవంటే నిజంగా మనల్ని రోగాలు పీడిస్తున్నాయి. అంటే రోగాలకు మనకు సరెండర్ అయిపోయాం. క్యాన్సర్ అంటే భయం, BP అంటే భయం, డయాబెటీస్ అంటే భయం. మనకు తెలుసు ఈ రోగాలు వస్తే లైఫ్ లాంగ్ టాబ్లెట్ తీసుకోవాలి, లైఫ్ లాంగ్ కష్టపడుతూ ఉండాలి. అంతటితో ఆగలేదు. ఈ రోగాలు వస్తే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు. క్యాన్సర్ ఉండింది మా తాత కంటే, ఓ ఇది అనువంశీయం. సర్దుకోండి ప్లీజ్. ఇంకొక గంట మాట్లాడతాను, అందరం వెళ్ళిపోవచ్చు. అనువంశీయం అంటాడు, జీవనశైలి రోగం అంటాడు. జీవనశైలి రోగం అంటే నాకు అర్థం కాదు. పల్లెలలో, పల్లెలు వదిలిపెట్టండి, అడవుల అంచుల్లో ఉన్న అటవీ జాతి జనాంగాల్లోనూ డయాబెటీస్ ఉంది. మన రైతన్న నేరుగా చెప్పాడు. ఎన్టీ రామారావు గారు వేరే సామాజిక దృక్కోణంతో ₹2 కేజీ బియ్యం చేస్తే అవి తిన్న వాళ్ళందరికీ రోగాలు రావడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఆ ₹2 బియ్యము అటవీ జాతుల వాళ్ళకు కూడా అంతేపెట్టాయి, వాళ్ళకు కూడా ఈ రోగాలు రావడం మొదలుపెట్టాయి. ఇంత జరుగుతున్నా ఇంకా బియ్యం తినద్దు, గోధుమలు తినద్దు, గుడ్లు తినద్దు, పాలు తాగద్దు అని చెప్పే వాళ్ళు ఇంతవరకు రాలేదు, ఎవరు రాలేదు.
సింపుల్గా 100 సంవత్సరాల క్రితం ఈ పదార్థాలన్నీ భూమి మీద లేవు. ఉన్నా ఆయన చెప్పినట్టు ఎవరో జమీందారులు చెరువు గట్ల పక్కన ఉన్నవాళ్ళు 2 మూటలు పెంచుకొని సంభ్రమం ఆశ్చర్యించే దినాల్లో, లేకపోతే మాకు డబ్బులు చాలా ఉన్నాయి చూడండి అని మూతి మీద మీసం మీద అన్నం మెతుకు బయట పెట్టుకొని వచ్చేవాట. వరే అన్నం పెట్టుకో చూడు, మేము ఇప్పుడే తినొస్తున్నాను. దిస్ ఈజ్ రియల్. ఇది అభూత కల్పన ఘటన కాదు, ఇది జరుగుతున్న ఘటన. జస్ట్ 80 years 90 years అంటే అతి అరుదుగా తినేవాళ్ళు. సర్వసామాన్యులందరూ తింటున్నవి కొర్రలు, అరికలు, అండుకొర్రలు, సామెలు, బూదులు, రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు, మొక్కజొన్న. అంటే ఎంత తొందరగా జస్ట్ వితిన్ 50 years to 60 years. మనమే కాదు, మన దేశంలోనే కాదు, ఇటలీలోనూ కొర్రలు తినేవాళ్ళు. ఇన్ఫాక్ట్ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అండు కొర్రల్ని అమెరికన్ మిల్లెట్ అంటారు. లిటిల్ మిల్లెట్స్ ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు సామెల్ని. ఊదల్ని జర్మన్ మిల్లెట్ అంటారు, రష్యన్ మిల్లెట్ అంటారు. ఎందుకంటున్నారు? ఆయా ప్రాంతాల్లోనూ ఇవన్నీ పెరిగాడు. అలా అని చెప్పి కొర్రలు మనము ఇటలీ నుంచి తెచ్చుకున్నామని కాదు. ఇటలీలోనూ పెంచుకుంటూ నిన్నారు, మన దేశంలోనూ పెంచుతూ నిన్నారు. ఇన్ఫాక్ట్ కొర్రల్ని ఇక్కడ మన ఆంధ్రాలో కొర్రలు అంటాము, కర్ణాటకలో నవనే అంటారు, ఉత్తర భారతదేశంలో కుట్కి, కంగిని అంటారు. అన్ని జనాంగాలు. ఇన్ఫాక్ట్ ఆర్కాను కోదో అంటారు. ఆ హిమాలయ కొండ చర్యల్లో ఉన్న అటవీ జాతులందరూ ఇప్పటికీ అదే తింటున్నారు. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఈ చరిత్రకారులు, ఈ సైంటిస్టులు ఈ ధాన్యం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎట్లా వచ్చింది? ఎగిరొచ్చేసింది. ఇక్కడ ఉన్నింది, అక్కడ ఉన్నింది. ఇన్ఫాక్ట్ ఇంకా ఒక అడుగు ముందుకు వేసి నేను పశ్చిమ కనుమల్లో అక్కడ మా నేను కర్ణాటకలో 40 సంవత్సరాల నుంచి, అంటే ప్రస్తుతం 20 సంవత్సరాల నుంచి ఆంధ్ర వదిలి వెళ్ళినప్పటి నుంచి నేను కర్ణాటకలోనే పిహెచ్డి చేశాను. నా బిఎస్సి ఎంఎస్సి చదువుకున్నాను. యాదృచ్ఛికంగా కర్ణాటక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి మళ్ళీ అమెరికా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత అక్కడే వస్తే అది మైసూర్లోనే ఏర్పరచుకున్నాను. సో అటు చుట్టుముట్టు ఉన్న అటవీ జాతుల్ని కలిశాను నేను. వారాల తరబడి వాళ్ళతో కొండల్లో తిరిగాను. వాళ్ళ అలవాట్లను, వాళ్ళ ఆహార అభ్యాసాన్ని చదివాను, పరిశోధనలు చేశాను. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.